చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అమ్మా నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో మిమ్మల్ని చూస్తున్నప్పుడల్లా నాకు బాగా గుర్తొచ్చేది సినిమాలలో రౌండ్ ఫేస్, నిండుగా ఒక బొట్టు, చూస్తుంటే అమ్మదనం ఉట్టి పడుతుంది అనమాట. ప్రతి క్యారెక్టర్లో అలా లీనమైపోతారు. పరకాయ ప్రవేశం చేసేస్తారు, ఏడిపించేస్తారు, మీరు ఏడుస్తారు, మమ్మల్ని ఏడిపించేస్తారు. సో నిజంగా అమ్మ చాలా హ్యాపీగా ఉంది మీ అందరిని చూస్తుంటే. మీ అందరిని ప్రజలకు ఒకసారి చూపిద్దాం అన్న ఒక ప్రయత్నం చేసినప్పుడల్లా హ్యాపీ అనిపిస్తుంటుంది. ఎలా అనిపిస్తుంది అమ్మ 40 years బ్యాక్కి వెళ్ళి చూసుకుంటే ఎక్కడ స్టార్ట్ అయింది ఈ కెరీర్, ఎలా స్టార్ట్ అయింది, ఎన్ని కష్టాలు పడ్డాను, ఎంత లెగసీ చూశాను, ఇప్పుడు ఎలా బతుకుతున్నాను అనిపిస్తున్నప్పుడల్లా ఎలా అనిపిస్తుంది అమ్మ? అంటే నేను ఎక్కువ కష్టపడ్డానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే భగవంతుడి దయ వల్ల భగవంతుడి ఆశీర్వచనలు నాకు ఎక్కువ ఉంటాయని నేను అనుకుంటూ ఉంటాను. శంకరాభరణం నా ఫస్ట్ మూవీ, అది అందరికీ తెలిసిందే. నా ఫుల్ పేరు శంకరాభరణం రాజలక్ష్మినే. రాజలక్ష్మి అంటే ఒక నిమిషం ఆలోచిస్తారు, శంకరాభరణం రాజలక్ష్మి అని. ఎందుకంటే ఎన్ని భాషల్లోకి వెళ్ళినా అది చాలా నోటెడ్ అయిన పేరు. ఫస్ట్ వాళ్ళకి ఎప్పుడు ఇంటి పేరుగా నిలిచిపోయింది ఫస్ట్ సినిమా మీకు. అది కొంతమందికి అదృష్టం, ఆ దృష్టిలో నేను ఒకదాన్ని. శంకరాభరణం అవకాశం కూడా నేనేమీ పెద్ద కష్టపడ్డానని నేను ఎప్పుడు అనుకోను. అంటే ఆ టైంలో వాళ్ళకి ఆ క్యారెక్టర్ కోసం ఎత్తుతున్న టైంలో నేను వెళ్ళి వాళ్ళని కలవటం, విశ్వనాథ్ గారి వాళ్ళని, ఏడుగు నాగేశ్వరరావు గారి వాళ్ళని, ఆ క్యారెక్టర్ నేను సరిపోతానని వాళ్ళు అనుకున్న వెంటనే ఎక్కువ గ్యాప్ కూడా ఇవ్వలేదు. ఇవాళ ఈవినింగ్ నాగేశ్వర గారి ఫ్యామిలీని కలిసాము, వాళ్ళ ఇంట్లో అందరూ చూసేది. ఎందుకంటే వాళ్ళందరూ ఫ్యామిలీ అంతా ఒకసారి చూస్తారు ఆ క్యారెక్టర్కి బాగుంటుందా అని. వాళ్ళందరూ ఓకే అనుకున్న తర్వాత నెక్స్ట్ విశ్వనాథ్ గారిని కలిశాను, ఆయన చూశారు, ఓకే అనుకొని నెక్స్ట్ డే షూటింగ్ బయలుదేరి వెళ్ళిపోయాం. బికాస్ వాళ్ళ షూటింగ్ అందరూ ఆర్టిస్టులు కన్ఫర్మ్ అయ్యారంటే ఈ ఒక్క క్యారెక్టర్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఆ క్యారెక్టర్ కన్ఫర్మ్ అయితే కానీ వీళ్ళు అవుట్డోర్ బయలుదేరరు. ఎందుకంటే ఆ క్యారెక్టర్తోనే వాళ్ళు షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. శంకర్ శాస్త్రి గారి ప్రజెంట్ ఇది, అంటే కూతురు పెద్దదైపోయింది, ఫ్లాష్ బ్యాక్ అంటే కూతురు చిన్నది. ఓకే. ఇంకా వాళ్ళు ఆ షెడ్యూల్ స్టార్ట్ చేసిందే మా ఫ్యామిలీతోటి. అంటే శంకర్ శాస్త్రి గారి ఇల్లు, ఆయన ఆ గొప్ప స్టేజీ నుంచి ఒక మామూలు మనిషిగా వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబం, తండ్రి కూతురు, ఆ తర్వాత చిన్నవాడు వచ్చి మా కుటుంబంలో జారటం, పెళ్లి చూపులు, సాంగ్, ఇదంతా మాదే ఫస్ట్ షెడ్యూల్ అంతా. సెకండ్ సీన్లోనే అర్పించేశారు శారదా కనుక భయం. అది యాక్చువల్గా ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే మాకు మా గురుగారు విశ్వనాథ్ గారికి దైవభక్తి ఎక్కువ. ఆయన తులసి కోట చుట్టూ తిరిగేది ఒక షాట్ చేసి నెక్స్ట్ నాకు చీర కట్టించి కూర్చోబెట్టేశారు సామజ్వరగమన సాంగ్కి, పెళ్లి చూపుల సీన్. ఓకే. అందుకోసం ఆ క్యారెక్టర్ వచ్చి నేను ఎక్కువ కష్టపడ్డాను, ఏదో ఆఫీసుల చుట్టూ తిరిగానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నేను తిరగలేదు కాబట్టి. అట్లా ఇవాళ ఓకే అనుకున్నారు, అడ్వాన్స్ ఇచ్చారు, నెక్స్ట్ డే బయలుదేరి మేము రాజమండ్రి వెళ్ళిపోయాం. ఒక 15 days షెడ్యూల్. ఆ తర్వాత అదృష్టం కొద్దీ ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడే శంకరాభరణం ఒక షెడ్యూల్ మేము రాజమండ్రిలో చేస్తున్నప్పుడే ఫస్ట్ పెళ్లి చూపుల సీన్ కోసం చంద్రమోహన్ గారు వచ్చారు. చంద్రమోహన్ గారు వచ్చిన తర్వాత ఆయన కాంబినేషన్ చేశాము. ఆయనకి షూటింగ్ అయిపోయింది, ఆయన వెళ్ళిపోయారు. నేను ఇంకా స్టిల్ అక్కడే ఉన్నాను రాజమండ్రిలో. వెళ్ళిన తర్వాత చంద్రమోహన్ గారు రాఘవేంద్ర గారితో ఏదో సినిమా చేస్తున్నట్టున్నారు. అప్పుడు ఆయన ఇట్లా కొత్త సినిమాకు ఒక అమ్మాయి కావాలి, కొత్త హీరోయిన్ అనుకుంటున్నాం, చంద్రమోహన్ నీకు ఎవరైనా తెలిసే చెప్పు అన్నారు. మామూలే కదా ఇది అడగటం. అంటే ఆయన చెప్పారంటే ఇట్లాగా విశ్వనాథ్ గారి సినిమాలో కొత్తగా వచ్చింది అమ్మాయి బాగుంది, ఒకసారి మీరు చూడాలంటే చూడండి అని. అంటే వాళ్ళు వెంటనే ఏది నాగేశ్వర గారు ఆఫీస్కి ఫోన్ చేస్తే ఇలా అవుట్డోర్లో రాలేదు, ఎప్పుడు వస్తానంటే పలానా టైం, ఎక్కడ ఉంటున్నారంటే చెప్పారండి. నేను ఇలా దిగాను. ఆ రోజు మార్నింగ్ మా షెడ్యూల్ అయిపోయి మేము వచ్చేసాము. నాకు వెంటనే ఫోన్ లేవు కదా అప్పుడు, ఇంత ఈ సెల్ ఫోన్లు అంతా, కారు వచ్చేసింది. ఎక్కడి నుంచి అంటే ఇట్లాగా రాఘవేంద్రరావు గారు చూడాలంటున్నారు. వెంటనే ఎంత పెద్ద గొప్ప విషయం కదా రాఘవేంద్రరావు గారి డైరెక్షను. అది అప్పుడే ఆయన వేటగాడు, అడవి రావడం అంతా సూపర్ హిట్ మూవీస్ మా ఊళ్ళో మేము చూసి వచ్చిన వాళ్ళం. ఓకే. అలాంటి గొప్ప డైరెక్టర్ని కలవటం అసలు ఆయన నన్ను చూడాలనుకుంటే నా అదృష్టం అది. వెళ్ళి ఆయన కలిసిన తర్వాత ఆయన అన్నారు, సరే ఒక స్క్రీన్ టెస్ట్ చేద్దాము, ఎందుకంటే ఇది ఫుల్ మోడర్న్ క్యారెక్టర్ అని చెప్పి
అంటే సరేనని తర్వాత ఆయన ఒక స్క్రీన్ టెస్ట్ చేశారు, ఒక చిన్న సాంగ్ ఏదో. తర్వాత మోడర్న్ డ్రెస్సులు వేసి చూసినాక ఆయన ఓకే, మురళీమోహన్ గారితో హీరోయిన్ మూవీ కన్ఫర్మ్. నెక్స్ట్ అదే దీంట్లో రౌడీ రాముడు కొంటి కృష్ణుడు అని ఎన్టీ రామారావు గారి ఎన్ఐటి బ్యానర్లో రామారావు గారు, శ్రీదేవి గారు, బాలకృష్ణ గారి పక్కన హీరోయిన్ కోసం ఎత్తుతున్న టైంలో నా గురించి తెలిసి ఆయన కూడా ఇది చూసి ఓకే చేసి మా వాళ్ళు ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేసుకుని నేనైతే వచ్చేసాను. నాకు ఇది అయిపోయి వాళ్ళు వచ్చేలోపు నేను 2 సినిమాలు ఆల్రెడీ హీరోయిన్గా బుక్ అయిపోయి ఉన్నాను. ఇంకా నేను ఎక్కడ కష్టపడ్డాను చెప్పండి. సో నక్క తొక్కారన్నమాట. గ్యారంటీగా ఆ విషయం నేను చెప్పాను కదా, నాకు ఎప్పుడు భగవంతుడి అనుగ్రహం ఉంది. నేను అందులో అస్సలు డినే చేయను. నేను అంటే నా కష్టం నేను పడుతూ ఉండాలి, నా చేతనైన వర్క్ చేసుకుంటూ పోవాలి. బట్ అట్ ఏ టైం నేను భగవంతుడిని నమ్ముతాను. ఎందుకంటే చాలామందికి సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన తర్వాత, లేకపోతే మన క్యారెక్టర్ సక్సెస్ అయిన తర్వాత ఆఫర్లు వస్తాయి. నాకు అసలు ఒక షెడ్యూల్ అయిన తర్వాత రావటం అన్నది నిజంగా ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళు, ఇదేంటి ఆ అమ్మాయి ఏంటి అప్పుడే, ఎవరి అమ్మాయి రాజలక్ష్మి అప్పుడే 2 సినిమాలు చేసేస్తుందంట అనుకున్న రోజులు కూడా ఉన్నాయి ఆ రోజుల్లో. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 3 పాయింట్లు నాకు అర్థమైనాయి అమ్మా. ఏంటి కె విశ్వనాథ్ గారితో వర్క్ చేయాలన్నది ప్రతి ఒక్కరి డ్రీమ్ అప్పుడులో. అదే ఆయన సినిమాలో వెనక కనపడితే చాలు మనకి మన జీవితం ధన్యం అయిపోద్ది అనుకుంటారు ప్రతి టెక్నీషియన్ కూడా, ప్రతి ఆర్టిస్ట్. అవును. అండ్ సెకండ్, చంద్రమోహన్ గారితో యాక్ట్ చేసిన ప్రతి హీరోయిన్ టాప్ హీరోయిన్ గా వెళ్ళిపోయిందంట. అది ఎంతవరకు వాస్తవం కాదో మాకైతే తెలియదు, అది కానీ బయట అయితే ఒక నిజమండి. ఉంది. ఇంకొకటి, ఇమీడియట్ గా ఎన్టీఆర్ గారి సినిమాలో వర్క్ చేయటం గ్రేట్, అండ్ ఆయన చేత మీరు షబాస్ అనిపించుకున్నారు. ఎస్, ఎస్. ఈ 3 రాఘవేంద్ర గారు ఎలాంటి డైరెక్టర్, ఆయన డైరెక్షన్లో నేను 2 సినిమాలు వెంటనే హీరోయిన్గా చేశాను. బాలకృష్ణ గారు, ఆయన అప్పుడే కాలేజీ ఫినిష్ చేసి వచ్చినట్టున్నారు. ఇద్దరం ఇక్కడే హైదరాబాద్ షూటింగ్. అది ఒక గోల్డెన్ డేస్. ఎలా నిజమేనమ్మా, చంద్రమోహన్ గారితో యాక్ట్ చేస్తే హీరోయిన్ టాప్ అవుతారంటారు అని అంటారు. అలాగే చాలా మందికి అలాగే జరిగింది కదా. శ్రీదేవి ఇప్పుడు శ్రీదేవి గారు, జయసుధ గారు, జయప్రద గారు, ఆ లిస్టులో చాలా మంది ఉన్నాం. నేను కూడా ఒకటి దాన్ని ఉన్నాను ఆ లిస్టులో. ఎందుకంటే ఆయనతో చేసిన తర్వాత అది సెంటిమెంట్ అనండి ఏమన్నానండి, అది నిజమే. అది అలా చూసుకుంటే అందరం ఉన్నాం చాలామంది లిస్టులో దాంట్లో. కాబట్టి నమ్మచ్చు, తప్పే ఉంది. ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్స్ అండి, మనిషి అంటే ప్రతిదానికి సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ మనం నమ్మాల్సిందే. ఇందాక నేను అన్నాను భగవంతుడు దయ అన్నది, మరి సెంటిమెంట్ అనుకోండి. లేకపోతే ఎక్కడో తెనాల్లో పుట్టి పెరిగిన రాజలక్ష్మికి అసలు శంకరాభరణం అవకాశం రావటం ఏంటి, ఆ వెంటనే రామారావు గారి సినిమాలో రావటం ఏంటి, ఇది నేను ఎప్పుడన్నా నిద్రపోతున్నా నాకు కల్లో కూడా కనీసం ఊహించుకొని ఉండను కదా. రామారావు గారు ఆయన చూడటమే మాకు ఎంతో, అసలు ఎలా ఉంటుందంటే రామారావు గారిని చూడాలంటే అంత దూరం నుంచి చూస్తుంటే అయ్యో ఏదో దేవుడు చూసినట్టు. ఎందుకంటే మేము చూసిన సినిమాలు, ఆయన చేసిన క్యారెక్టర్లు చూసి చూసి చిన్నప్పటి నుంచి మాకు అలా అనిపించేది. ఒకసారి మా తెనాలిలో రామకృష్ణ థియేటర్ ఓపెన్ చేశారు. అప్పుడు నేను ఇంకా ఇండస్ట్రీకి రాలా. ఆయన థియేటర్ ఓపెనింగ్కి వస్తే మా ఇంటికి దగ్గర అనమాట అది. ఇక రామారావు గారు వచ్చారంటే అందరితో పాటు మేము చిన్నోళ్ళం పరిగెత్తాం. ఆ పక్క బిల్డింగ్ ఎక్క నుంచి రామారావు గారు అక్కడ చెయ్యూపి ఇలా తిరిగితే ఆహా మా జన్మ ధన్యమైపోయింది అనుకున్న మేము మరి ఆయనతో కలిసి ఆయన్ని ఎదురుకి వెళ్ళి కలిసి జనవరి 1కి ఆయన కాళ్ళకి నమస్కారం చేసి, నిన్నే చూశానమ్మా శంకరాభరణం చాలా బాగా చేసేవారా అని ఆయన చేత అనిపించుకుంటే ఇంతకంటే మాకు నేషనల్ అవార్డులు ఇంకేమన్నా కావాలా. అది మేము చేసుకున్న పుణ్యం. అది మీరు అది దాన్ని సెంటిమెంట్ అనండి ఇంకోటి అనండి, అది నేనేం చెప్పలేను. సో తెనాలంటేనే కళాకారులకు పెట్టింది పేరు కదా. చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు అక్కడి నుంచి అగ్రనట్లు అంతా. తెనాలి అంటే వెంటనే మీది తినాలి, మంది తినాలి. ఈయన మార్తలే గారి కాదు, ఏవిఎస్ అదే ఇందిరా సినిమాలో డైలాగే పెట్టారు, తెనాలలో అందరూ ఒకసారి మేల్కోండి. ఎంతమంది ఉన్నారు? మేలుకోవటం కాదు కానీ మా తర్వాత అంతా తగ్గిపోయారు. నా తర్వాత దివ్యవాణి ఒకటి వచ్చినట్టుంది. ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడ నేను తెనాలి నుంచి ఆర్టిస్టుల పేర్లు వింటలేదు. ఓకే, నేను వింటలేదు. మేబీ ఉండొచ్చు అక్కడ టెక్నీషియన్స్ వాళ్ళు వీళ్ళు, ఆర్టిస్టులకు అనుకుండా తగ్గిపోయింది. ఇప్పుడు అంతా తెనాలి నుంచి వచ్చినా చెప్పుకోవట్లేదు కదా, మేడింగ్ ఫ్రమ్ జపాన్ అని. లేదు, ఎప్పుడు పుట్టిన ఊరిని, పుట్టిన దేశాన్ని, తిండి పెట్టిన ఇండస్ట్రీని ఇవన్నీ మర్చిపోకూడదు. సో నటసింహం, తెర మీద నటసింహం మాకు. సో ఆన్ స్క్రీన్ నటసింహం, ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారమ్మా? ఫస్ట్ కాలేజ్ డేస్ అయిపోయి ఆయన యాక్ట్ చేయడానికి ఇండస్ట్రీకి వచ్చారు బాలకృష్ణ గారు.
సో స్వీట్ అండి, చాలా సరదాగా ఉంటారు. ఎంత సరదాగా ఉండి అప్పుడే కదా ఆయన కాలేజీ ఐ థింక్ డిగ్రీ అయిపోయి బయటకు వచ్చినట్టున్నారు. ఎంత సరదాగా యాక్ట్ చేసేవాళ్ళము. నేను తనతో చాలా సినిమాలు చేశాను. జనని జన్మభూమిలో విశ్వనాథ్ గారి డైరెక్షన్లో తన హీరోయిన్గా నేను చేశాను. ఇప్పటికీ ఎక్కడ కనిపించిన ఎంతో అప్యాయంగా పలకరిస్తారు. బాలకృష్ణ గారిలో మీకు బాగా నచ్చిన కామన్ పాయింట్ అంటే ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు అసలు కంటే? నాకు బాలకృష్ణ గారు అంటే నేను ఎప్పుడు బాలకృష్ణ గారిని పేరు పెట్టే పిలిచేదాన్ని. ఇప్పుడు కూడా ఎప్పుడైనా మామూలుగా మాట్లాడతాం. ఆయన పెద్దవాళ్ళని విపరీతంగా గౌరవిస్తారు. ఎందుకంటున్నానంటే నేను ఆ కళ్ళతో చూశాను. సీనియర్ ఆర్టిస్టులు ఎవరైనా వస్తే కూర్చున్నా కూడా లెగిసి వెళ్ళి ఆయన ఎదురు తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి ఆయన కూర్చున్నది అది నా కళ్ళతో చూశాను. అట్లాగే తోటి ఆర్టిస్టులు అంటే చాలా అభిమానంగా ఉంటారు. సిన్సియారిటీకి ఇంపార్టెంట్ ఇస్తారు. మనకు టైమింగ్ సెన్స్ ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. కోపం అంటారా, అది పక్కన పెట్టండి, ఎవరికైనా కోపం వస్తుంది. ఇప్పుడు మనం సిన్సియర్గా నిజంగానే బాలకృష్ణ గారికి ఏమో నాకు తెలుసు బాలకృష్ణ గారికి అప్పుడైతే నేను ఎప్పుడు చూడలేదు. మీ ఫ్రాంక్గా చెప్తున్నాను, అబద్ధం కాదు, మీ కెమెరా ముందు చెప్తున్నాను కాదు. నేనైతే ఎప్పుడు చూడలేదు. నేను ఒక 3-4 మూవీస్ అలా చేశాను. నేను ఎప్పుడు చూడ. మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, చాలా చాలా మంచి వ్యక్తి. మనం ఇప్పుడైనా ఎక్కడ కనిపించినా ఎంత ఆప్యాయంగా పలకరిస్తారు. ఒకసారి అంటే అంత పెద్ద రామారావు గారి కొడుకు ఏంటి అసలు, మా మదర్కి ఒంట్లో బాగాలేదు, ఆపరేషన్ అయిందంటే మేము కథానాయకుడు సినిమా చేస్తున్నాం. ఓకే. మా అమ్మగారితో చాలా ఇదిగా ఉన్నాడు. అమ్మ అనుకుంటే చాలా ఆప్యాయంగా ఉండేవారు. అమ్మ ఎలా ఉన్నారమ్మా అంటే మేమంతా అప్పుడు అమ్మ వాళ్ళు వచ్చేవారు కదండి షూటింగ్కి, అందుకోసం బాగా పరిచయం అనమాట. అయితే అమ్మ ఎలా ఉందంటే అమ్మకి ఇలా కొంచెం చిన్న మైనర్ ఆపరేషన్ జరిగింది ఇవాళ అంటే నేను వస్తాను ఇంటికి అన్నాను. నాకు నిజంగా షాక్ అనమాట. ఎందుకంటే అప్పటికి కథానాయకుడు సినిమా కూడా పెద్ద హీరో రామారావు గారు అబ్బాయి, మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం. అమ్మని చూస్తాను వచ్చి అన్నాను. అంటే రావద్దని అనలేం కదా, మాకు తొందరగా షూటింగ్ అయిపోయింది సరేనని చెప్పి నేను వచ్చేసాను. ఇద్దరం కలిసి వచ్చాం. వస్తే మా ఇంట్లో ఆ రోజు సత్యనారాయణ జరుగుతుంది. ఓకే. అప్పుడే వాళ్ళ అమ్మగారు పోయిన కొత్తలో ఆయనకు వెయిట్ చేసి అమ్మని చూసి పలకరించి పూజ అమ్మ పూజలోంచి గబికని లేచి రాలేదు కదా, అందుకోసం వెయిట్ చేసి చూసి పలకరించి ఎలా ఉన్నారు అని అవన్నీ మర్చిపోలేమండి. అంటే అంత అభిమానం, ఒక అభిమానం అంటే అంత అభిమానిస్తారు. అంటే పెద్దవాళ్ళని గౌరవించటం అవన్నీ రామారావు గారి దగ్గర నేర్చుకున్నాం మేమంతా. ఆయన కూడా అంతే. ఓకే. సో రామారావు గారితో యాక్ట్ చేయడం అనేది ఒక వరం ఆర్టిస్టులకి. తప్పకుండా. అయ్యో కళ అండి బాబు, ఆయన చూడటమే ఒక పెద్ద కళ మాకు. అలాంటిది పక్క నుంచి యాక్ట్ చేయటం అంటే ఇంకా అసలు ఇమాజిన్ చేయలేము కదా. ఎలా ఉంటుందమ్మా సపోర్టింగ్ ఆర్టిస్టులకి? అంటే ఆయనేమో సింగిల్ టేక్ ఆర్టిస్ట్, ఎలాంటి డైలాగ్ అయినా అవలీలుగా చెప్పేస్తారు, మనిషి భారీగా ఉంటారు. మేము కొంచెం భయపడుతూనే ఉండేవాళ్ళం పక్కన, కానీ ఆయన చాలా ప్రోత్సహించేవారు. ఏదన్నా కూడా రాజలక్ష్మి ఏం పర్వాలేదు కమాన్ అనేసరికి మనం కొంచెం ధైర్యంగా, అంతేగాని మనల్ని డిస్కరేజ్ చేసేవాళ్ళు కాదు. అందుకోసం వాళ్ళు గొప్పనట్లు అయ్యారు. ఏంటి ఇన్ని టేకులు తీసుకుంటారు ఇవన్నీ? ఏమో ఎప్పుడు నేను వినలేదు. నేను రామారావు గారితో కనీసం ఒక 5-6 సినిమాలు చేస్తుంటాను. నేను ఎప్పుడు అసలు ఇంత కూడా నాకు ఇది లేదు, గుర్తులేదు. రామారావు గారిని తలుచుకుంటే ఎన్నెన్నో మంచి మంచి విషయాలే గుర్తు వస్తాయి. ఎంత జోవిలుగా ఉంటారు అంటే అందరితోటి మాట్లాడతారు అని నవ్వుతూ అంటే చెప్పలేము, బాగానే మాట్లాడతారు. మనం వెళ్ళి మాట్లాడతారు. కాకపోతే మనకే ధైర్యం ఉండదు అంత దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత ధైర్యం. కానీ ఆయన చాలా ఫ్రీగా ఉంటారు. చాలా ఫ్రీగా ఉంటారు. ఆయన ఒక గెటప్ వేస్తే నైట్ షూటింగ్ ప్యాకప్ అయ్యే వరకు తీరంట కదమ్మా. అవును. ఎలా ఉంటారు అసలు? ఇప్పుడు మన వాళ్ళు 1 అవర్లో కొంచెం గ్యాప్ వచ్చిందంటే క్యారవాన్లోకి వెళ్ళిపోయి ఎందుకు అనుకోవటం, ఇప్పుడు కంపేర్ ఎందుకు అంటే ఇప్పుడు నేను రామారావు గారితో పౌరాణిక సినిమాలు అయితే ఏమీ చేయలేదు, కానీ చెప్పున్నారు. కిరీటం పెడితే ఆయన మార్నింగ్